జనగామ నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివాదాలకు కేరాఫ్గా మారుతున్నాడు. విధుల్లో చేరి నెలలు కూడా గడవక ముందే నిరుపేద మహిళల పొట్టగొడుతున్నాడు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన రిజ్వాన్ బాషా షేక్ ఇద్దరు మహిళలకు డ్వాక్రా గ్రూప్ లోన్ ద్వారా చెరో 3 లక్షలు ఇప్పించి టీ షాప్, విజయ డైరీ ప్రొడక్ట్స్ షాపులు పెట్టించాడు. అప్పటి నుంచి ఇద్దరు మహిళలు క్రమం తప్పకుండా లోన్ ఈఎంఐలను చెల్లిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆ 2 షాపులను అక్కడి నుంచి తొలగించాలని హుకుం జారీ చేశాడు. మహిళలు ఆ షాపులను ఖాళీ చేయకపోవడంతో మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో బలవంతంగా డబ్బాలు తొలగించే ప్రయత్నం చేశాడు. కలెక్టర్ తీరుపై బాధిత మహిళలు భగ్గుమంటున్నారు. ఓ కలెక్టర్ జీవనోపాధి కల్పిస్తే మరో కలెక్టర్ వచ్చి రోడ్డున పడేస్తున్నాడని బోరున విలపించారు. లోను మంజూరు చేసి ఉపాధి కల్పించింది 3 నాళ్ల ముచ్చట కోసమేనా అంటూ మండిపడుతున్నారు. కలెక్టర్ గడి ముందు పేదోళ్ల డబ్బాలు నామూషిగా కనిపిస్తున్నాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డబ్బాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు బాధిత మహిళలు. తిరగొలపాడు జనగాం జిల్లా కలెక్టర్ సార్ మేము ఇంట్లో ఉన్న వాళ్ళము డిఆర్డిఏ తరఫున లోన్ ఇచ్చిర్రు. ఆ లోన్ పెట్టుకుంటామని మాకు ఆ ఉద్దేశం కూడా లేదు సార్. ఇప్పుడు ఇచ్చిర్రు, సరే పెట్టుకున్నాక ఆ కలెక్టర్ పెట్టించిండు, మంచిగా అన్ని చేసిండు. ఈ కలెక్టర్ సార్ తీసేస్తుండు సార్. మా బతుకులు ఏంది, రోడ్ మీద పడిపోయినాం. మేము లోన్ కట్టలేకపోతాం సార్. 3 లక్షలు లోన్ ఇచ్చిర్రు. మీ డబ్బాలు మీరు తీసుకోండి సార్, మా లోన్ మాకు ఇచ్చేస్తే మేము ఇంటి మొక్కని పోతాం, లేకపోతే ఇట్లనే పెట్టుకోండి అంటే ఇక్కడనే ఉండిపోతాం సార్. ఈ రెండే చెప్పలేము సార్.